హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన కాంప్లెక్స్ నెంబర్ సిరీస్లో సెకండ్ వీడియో వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ బేసిక్స్ అన్నీ అవగొట్టేసినాము. ఇంకా మనం మెయిన్ పార్ట్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పే వీడియో మీరు కరెక్ట్ వింటే మీకు కాంప్లెక్స్ నెంబర్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఇవే మనం త్రూ అవుట్ ద ప్రాబ్లమ్స్ అన్నీ వాడుతుంటాము. జాగ్రత్తగా వినండి. ఇందులో నేను ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఫస్ట్ కాన్సెప్ట్ z ఈక్వల్స్ టు a ప్లస్ ఐబి, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ కాంజుగేట్, దాని తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్స్ టు a, b can be represented in the form of z equals to a plus ib. సో ఇందాక వీడియోలో మనము కాంప్లెక్స్ నెంబర్ని ఎట్లా రిప్రజెంట్ చేసుకున్నాము? z ఈక్వల్స్ టు a, b అని రిప్రజెంట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్ అయ్యి ఇదే కాంప్లెక్స్ నెంబర్ని మనము z ఈక్వల్స్ టు a ప్లస్ ib అని రిప్రజెంట్ చేసుకుంటాము. ఓకేనా? సో నెక్స్ట్ మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిట్లో మనము z ఈక్వల్స్ టు a ప్లస్ ib ఫామ్లోనే తీసుకుంటాము కాంప్లెక్స్ నెంబర్ని. క్లియరా? సరే, ఒకసారి ఈ ఫామ్ గురించి కొంచెం తెలుసుకుందాం. అది ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ ఫామ్లో ఏ వచ్చేసి ఏంటంటే రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో ఏ వచ్చేసి రియల్ పార్ట్ అనమాట. ఓకేనా? అండ్ బి వచ్చేసి ఏంటంటే ఇమాజినరీ పార్ట్. సో దీన్ని ఏమంటామంటే అయోటా అనాలి. ఇప్పటి నుంచి మనం ఏమనాలి? దీన్ని అయోటా. సో అయోటా పక్కన ఏదైతుందో బి, దట్ ఈస్ నథింగ్ బట్ ఇమాజినరీ పార్ట్. అండ్ దాన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఐఎమ్ ఆఫ్ జెడ్. ఇక్కడ రియల్ పార్ట్ని ఏమంటాము? రియల్ పార్ట్ ఆఫ్ జెడ్, దాన్ని ఆర్ఈ ఆఫ్ జెడ్ అని అంటాము. దిస్ ఈజ్ ద బేసిక్స్ అనమాట. జెడ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబి ఫామ్లో రాసుకుంటాం కాంప్లెక్స్ నెంబర్ని. క్లియరా? తర్వాత మనం ఇందాక కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసినాం, సబ్ట్రాక్ట్ చేసినాం, మల్టిప్లై చేసినాం, డివైడ్ చేసినాం. వాటికి ఆన్సర్లు వచ్చినాయి కదా. అసలు ఆ ఆన్సర్లు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు నేను అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అనగా ఒక ఫార్ములా రాసిన, a1 ప్లస్ a2 b1 ప్లస్ b2 అని. ఎట్లొచ్చింది అది అంటే, ఇప్పుడు ఈ ఫార్ములా రాసుకున్న తర్వాత మనము ఆ ఫార్ములాస్ అన్నీ ఒకసారి డిరైవ్ చేద్దాం. ఓకేనా? 2 minutesలో అయిపోతుంది. ఫస్ట్ చూడండి, ఇఫ్ z1 ఈక్వల్స్ టు a1 ప్లస్ ib1, z2 ఈక్వల్స్ టు a2 ప్లస్ ib2, దెన్ z1 ఈక్వల్స్ టు z2 చేస్తే ఏమవుతుంది చెప్పండి? జాగ్రత్త చూడండి. z1 అంటే ఏంది? a1 ప్లస్ ib1. z2 అంటే ఏంది? a2 ప్లస్ ib2. సో ఎప్పుడైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ఈక్వల్ అని అన్నారు అనుకోండి, అందులో ఉన్న రియల్ పార్ట్స్ని ఈక్వేట్ చేసుకోవాలి, అందులో ఉన్న ఇమాజినరీ పార్ట్స్ని ఈక్వేట్ చేసుకోవాలి. దాట్ మీన్స్ a1 ఈజ్ ఈక్వల్స్ టు a2, b1 ఈజ్ ఈక్వల్స్ టు b2. సో ఎప్పుడైనా ఒక టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అన్నారు అనుకోండి, వాటి యొక్క రియల్ పార్ట్స్ని ఈక్వేట్ చేసుకోవాలి, వాటి యొక్క ఇమాజినరీ పార్ట్స్ని ఈక్వల్ చేసుకోవాలి. క్లియరా? చలో, z1 ఈక్వల్ టు z2 క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ z1 ప్లస్ z2. సింపుల్. z1 అంటే ఏంది? a1 ప్లస్ ib1. z2 అంటే ఏంది? a2 ప్లస్ ib2. నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, చూడండి, రియల్ పార్ట్స్ని ఒక దగ్గర రాసుకుంటున్నా, ఇమాజినరీ పార్ట్స్ని ఒక దగ్గర రాసుకుంటున్నా. సో అట్లా రాసుకుంటున్నాక ఏమొస్తుంది చెప్పండి? a1 ప్లస్ a2 ప్లస్ ib1 ప్లస్ ib2. క్లియరా? చలో, సో a1 ప్లస్ a2 ప్లస్ i ఆఫ్ b1 ప్లస్ b2. సో మీరు గమనించినట్టయితే మనకు అక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? a1 ప్లస్ a2 b1 ప్లస్ b2 కదా. సో అదే మనకు వచ్చింది చూడండి. రియల్ పార్ట్లో ఏముంది మనకి? సో z1 ప్లస్ z2 ఈజ్ నథింగ్ బట్ a1 ప్లస్ a2 ప్లస్ i ఇంటూ b1 ప్లస్ b2. అంటే a1 ప్లస్ a2 వచ్చేసి రియల్ పార్ట్, b1 ప్లస్ b2 వచ్చేసి ఇమాజినరీ పార్ట్. దాన్నే మనము a1 ప్లస్ a2 b1 ప్లస్ b2 అంటే ఈ ఫార్మాట్లో మనం అట్లా రిప్రజెంట్ చేసుకుంటాం. సో క్లియరా? చలో, రైట్. నెక్స్ట్ z1 మైనస్ z2 అంటే ఏమొస్తుంది చెప్పండి? a1 ప్లస్ ib1 మైనస్ ఆఫ్ a2 మైనస్ ib2. క్లియరా? పక్కన. చలో, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? a1 చలో, ఓకే, రైట్, ఓకే, ఎక్స్ట్రీమ్లీ సారీ. a1 ప్లస్ ib1 మైనస్ a2 మైనస్ ib2. క్లియరా? సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చెప్పండి?
z1 మైనస్ z2 ఇది ఈక్వల్స్ టు a1 మైనస్ a2 రియల్ పార్ట్స్ ఒక దగ్గర రాసుకుంటున్నా ప్లస్ i కామన్ తీసుకొని b1 మైనస్ b2. సో మనకి z మైనస్ z2 ఫార్ములా అదే వచ్చింది అక్కడ కూడా. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే ఇక్కడ రాసినాం కదా ఆల్రెడీ. సి దిస్ ఈజ్ z1 ప్లస్ z2. ఇక్కడ దీని కంక్లూజన్ ఇక్కడ ఉంది. సో మీరు ఐడెంటిఫై చేయడానికి ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ బాక్సెస్. ఓకే చలో నెక్స్ట్ ఏంది మళ్ళీ ఇప్పుడు మనకి z1 ఇంటూ z2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. a1 ప్లస్ ib1 ఇంటూ a2 ప్లస్ ib2 మల్టిప్లై చేయండి. z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్స్ టు a1 ఇంటూ a2 a1 a2 ప్లస్ a1 ఇంటూ ib2 i a1 b2 ప్లస్ ib1 ఇంటూ a2 b1 a2 i ప్లస్ b1 ఇంటూ ib2 అంటే i b1 b2. క్లియర్? ఓ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ స్క్వేర్ ఇక్కడ ib1 ఇంటూ ib2 అంటే i స్క్వేర్ b1 b2. సో z1 z2 ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ i ఇంటూ a1 b2 ప్లస్ b1 a2 i. ఇక్కడ నేను i స్క్వేర్ అంటే -1 రాస్తున్నా. ఎట్లా వచ్చిందని చాలామంది అడుగుతారు. మనకి i ఈజ్ ఈక్వల్స్ టు రూట్ -1 కదా ఫస్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు. దీన్ని స్క్వేర్ చేయండి. i స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్, i స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. అంటే ఇప్పుడు ఇక్కడ i స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ b1 b2 కరెక్టా? i స్క్వేర్ -1 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో z1 ఇంటూ z2 ఇది ఈక్వల్స్ టు, చూడండి ఇది రియల్ పార్ట్ అనమాట. సో రియల్ పార్ట్ అంతా ఒక దగ్గర రాసుకోండి. a1 a2 మైనస్ b1 b2 ప్లస్ ఈ రెండింటి నుంచి i కామన్ చేయండి ప్లస్ i ఇంటూ a1 b2 ప్లస్ a2 b1. సో z1 z2 అంటే మనకి ఇది అంతా వచ్చేస్తుంది. సో ఇందాక మనం రాసుకున్న z1 z2 ఫార్ములా ఇదే. క్లియర్గా అర్థమైందా? సేమ్ అట్లనే. ఓకే ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా? ఓకే కదా? సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఇందాక ఇక్కడ z1 z2 సాల్వ్ చేసిన కదా, ఆ z1 z2 వచ్చిన వాల్యూని ఇక్కడ రాసిన. ఓకే మీరు ఒకటేసారి మొత్తం రాసుకోవాలనుకుంటే అది ఇక్కడ రాసిన, చెరిపేసేసిన మొత్తం ప్రొసీజర్. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే z1 బై z2 అనమాట. ఓకే z1 బై z2 అంటే ఏంది? a1 ప్లస్ ib1 బై a2 ప్లస్ ib2. క్లియరా? చలో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే రేషనలైజింగ్ చేస్తున్నా. కింద ఉన్న టర్మ్ ఉందా చూడండి, జాగ్రత్తగా చూడండి. కింద మనకేముంది? దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఓకే a2 ప్లస్ ib2 ఉంది కదా, a2 మైనస్ ib2 తీసుకున్నాం. ఓకే కింద మీద మల్టిప్లై చేసిన. ఓకేనా? సో రేషనలైజింగ్ అంటే ఇది. కింద ఉన్న టర్మ్ ఉందా, దాని యొక్క ఎగ్జాక్ట్ ఆపోజిట్ టర్మ్ని కింద మీద మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై అండ్ డివైడ్. సో చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది చూడండి. a1 ఇంటూ a2 a1 a2 a1 ఇంటూ మైనస్ ib2 మైనస్ a1 b2 i ప్లస్ i1 ib1 ఇంటూ a2 అంటే b1 a2 i ib1 ఇంటూ మైనస్ ib2 అంటే మైనస్ i ఇంటూ i స్క్వేర్ b1 b2. క్లియరా? బై మీరు గమనించండి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్మాట్లో ఉందా లేదా? అంటే మనం ఏం చేయొచ్చు, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. వెరీ 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 సింపుల్, వెరీ సింపుల్. సో ఓకే ఇక్కడనే కానిచ్చేద్దామా. సో z1 బై z2 ఈజ్ ఈక్వల్స్ టు రియల్ పార్ట్స్ అన్న ఒక దగ్గర రాసేసేయండి. రియల్ పార్ట్స్ మనకి ఎట్లా తెలుస్తాయి అంటే సి a1 a2 మైనస్ i స్క్వేర్ అంటే i స్క్వేర్ అంటే ఇప్పుడే తెలుసుకున్నాం. ఓకే i స్క్వేర్ అంటే ఏంది? -1. సో -1 అంటే మైనస్ ఆఫ్ -1 అంటే +1 కదా. సో 1 ఇంటూ b1 b2 ప్లస్ b1 b2. సో a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ ఈ రెండిట్లో i ఉంది కాబట్టి i కామన్ తీయండి. ఏమొస్తుంది? b ఓకే a1 b2 ఓకే మైనస్ ఓకే b1 a2 మైనస్ a1 b2
బై చూడండి a2 స్క్వేర్ మైనస్ i స్క్వేర్ b2 స్క్వేర్. క్లియరా? సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్కడి వరకు వెళ్ళాలంటే ఇది మొత్తం మీరు కంప్లీట్ చేసిరని నేను అనుకుంటున్నా. సో ఐఎమ్ రబ్బింగ్ ఇట్ ఆఫ్. సో ఇదంతా చెప్పి సోది ఎందుకు చెప్తున్నావు అని చాలామంది అంటారు, కానీ మనం ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు క్లియర్గా అర్థం కావాలి. ఒక్కసారి మీరు ఈ కాన్సెప్ట్ వచ్చిందంటే మీరు ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ ఐపీ కానీ చాలా ఈజీగా చేయగలుగుతారు. సో దట్ ఈజ్ మై ఇంటెన్షన్, అంతే. ఓకేనా? చలో, కొంచెం టైం పడుతుంది, బట్ మీరు అది చేసి నేర్చుకున్నారంటే మీకు ఇంకా తిరిగి ఉండదు అనమాట. z1 బై z2 ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ i ఆఫ్ b1 a2 మైనస్ a2 మైనస్ b2 a1 బై a2 స్క్వేర్ మైనస్ i స్క్వేర్ ఉంది. i స్క్వేర్ అంటే ఏమనుకున్నాం? -1 కదా. మైనస్ ఆఫ్ -1 ఇంటూ b2 స్క్వేర్ విచ్ కమ్స్ అవుట్ టు బి a1 a2 ప్లస్ b1 b2 బై a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ i ఆఫ్ b1 a2 మైనస్ b2 a1 బై a2 స్క్వేర్ మైనస్ b2 స్క్వేర్. సో ఇందాక రాసుకున్న ఫార్ములాలు అన్నీ మనకి ఇక్కడ నుంచే వచ్చినాయి. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనం ప్రాపర్టీస్ గురించి ప్లస్ ప్రతి ఒక్కటి నీట్గా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట, మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ i అంటే ఏంది? మనము ఆల్రెడీ i ఈజ్ ఈక్వల్స్ టు √-1 అనుకున్నాం. దీని బేసిస్లోనే ఇవన్నీ వచ్చినాయి మనకి. ఓకేనా? సో i ఈజ్ ఈక్వల్స్ టు √-1 అంటే ఇప్పుడు నేను స్క్వేర్ చేసిన వాటిని అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సింపుల్గా మీకోసం రాస్తున్నా. స్క్వేర్ చేయండి, ఏమవుతుంది మనకి? i స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √-1 హోల్ స్క్వేర్ విచ్ కమ్స్ అవుట్ టు బి i స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఆ వేళ నేను i స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అని మీకు రాసిన, బట్ ఇట్స్ నాట్ దాట్ సింపుల్. ఓకేనా? మీకు అర్థం చేయడానికి అట్లా రాసిన అంతే. i స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. మరి i క్యూబ్ ఏమై ఉంటుంది చెప్పండి? i క్యూబ్. సో i క్యూబ్ ఎట్లా అనుకుంటున్నాను చూడండి. i క్యూబ్ని నేను i స్క్వేర్ ఇంటూ i అని రాసుకోవచ్చా? ఎస్. i స్క్వేర్ అంటే -1 ఇంటూ i విచ్ ఈజ్ నథింగ్ బట్ -i. i క్యూబ్ అంటే ఏంది? -i. మళ్ళీ i⁴ అంటే ఏంది? సింపుల్. i⁴ అంటే ఏం చెప్పండి? i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ అని రాసుకోవచ్చా? ఎస్. విచ్ ఈజ్ నథింగ్ బట్ -1 ఇంటూ -1 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1. క్లియరా? పక్కన మళ్ళీ i⁴ ఏందో చూద్దాం. i⁴ ఎట్లా రాసాం చెప్పండి? i క్యూబ్ ఇంటూ i స్క్వేర్. సో i క్యూబ్ ఎంత? i క్యూబ్ ఎంత? -i. i స్క్వేర్ ఎంత? -1. సో 1 మినిట్ రైట్. -i ఇంటూ -1 అంటే +i. సో క్లియర్గా అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ. సో i⁴ ఎంత వచ్చింది? i వచ్చింది. ఓకేనా? సో ఇట్లా మనము ఒక్కొక్కటి కనుక్కుంటాం. మనకి తెలిసిన 2 వాల్యూస్ తోటి అన్నీ కనుక్కోవచ్చు. సో వీటికి స్టాండర్డ్ ఫామ్ ఏమన్నా ఉందా అంటే ఎస్. i⁴n ఎప్పుడు 1 ఉంటుంది. ఓకే, మీరు 0 పెట్టుకోండి. 4 × 0 0, i⁴0 1. ఓకే, నెక్స్ట్ i⁴4 × 1 4. i⁴4 ఎంత? ఇందాకనే డిస్కస్ చేసినాం 1. i⁴8 1. అన్నీ నీకు 1 వస్తాయి. సో i⁴n ఇది ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఏముంది? i⁴n + 1. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి 0 పెట్టుకో. వచ్చిందా లేదా? అట్లా మీరు ఏ వాల్యూ పెట్టుకున్నా i వస్తుంది. సో i రావాలంటే దిస్ ఈజ్ ద జనరల్ ఫామ్ అనమాట. సిమిలర్గా i⁴n + 2 చేసినారంటే చూడు ఇక్కడ 0 పెట్టుకో. i⁴ × 0 0 + 2. సో i స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ -1. అట్లా నువ్వు ఏదన్నా పెట్టుకో. i⁴ 4 × 1 4 4 + 6 i⁴ 6 ఎంత?
ఓ సారీ, 1 minute. 4 1 4 plus 2 6 I square minus 1 ప్లస్ ఐ వచ్చింది కదా, ఐ క్యూబ్ అంటే ఏంది మైనస్ ఐ. ఓకే, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్. ఇది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఐ పవర్ 4n ప్లస్ 3. ఐ పవర్ 4n ప్లస్ 3 ఏదైనా సరే చూడండి, ఐ పవర్ 0 పెట్టండి, 0 అవుతుంది. ఐ క్యూబ్ ఎంత మైనస్ ఐ. సిమిలర్గా 1 పెట్టండి, 4 × 1 4 ప్లస్ 3 7. ఐ పవర్ 7 ఎంత? ఇది ఎట్లా చేస్తాం చెప్పండి? ఐ పవర్ 7 సింపుల్గా ఐ పవర్ 7 అంటే ఐ పవర్ 7 ఎట్లా చేస్తాం మనము? ఓకే, దీనికి ఫ్యాక్టర్స్ కూడా లేవు. ఓకే, ఐ పవర్ 4 × ఐ పవర్ 3. ఓకే ఓకే, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసిన. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ పవర్ 6ని ఐ క్యూబ్ × ఐ క్యూబ్ చేసుకోవాలి కదా. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఎక్స్ట్రీమ్లీ సారీ, దిస్ ఈజ్ +1. సో ఇక్కడ కూడా మనకి ఐ పవర్ 7 ఐ పవర్ 4 × ఐ పవర్ 3 రాసుకున్నాం కదా. ఐ పవర్ 7 అంటే ఏమొస్తుంది మనకి? ఐ పవర్ 4 అంటే ఆల్రెడీ మనం చేసినాం. ఐ పవర్ 4 1 × ఐ క్యూబ్. ఐ క్యూబ్ అంటే ఏంది చెప్పండి? మైనస్ ఐ కదా. ఆ ఐ క్యూబ్ అంటే మైనస్ ఐ కదా, సో మైనస్ ఐ. సో ఐ పవర్ 7 ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఐ. సో చిన్న కన్ఫ్యూజన్, సారీ. సో క్లియర్గా అర్థమైంది కదా ఇవన్నీ, ఒక్కొక్కటి. ఓకే కదా, చలో రైట్స్.